వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడర్. నేను మీ యజ్ఞమూర్తి. డైరెక్టర్ త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య సంబంధాలు చెడిపోయాయా? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ అని చెప్పాలి. ఎందుకంటే పుష్ప 2 సినిమా తర్వాత అతను త్రివిక్రమ్ బన్నీతోటి సినిమా చేస్తాడు అని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ బన్నీ దానికి విరుద్ధంగా సక్సెస్లో ఉన్నటువంటి డైరెక్టర్, అది కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అయినటువంటి అట్లీతో జోడీ కట్టాడు. అతను అంతకుముందు జవాన్ అనే సినిమాని షారుఖ్ ఖాన్తో తీశాడు. అది ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. సో అలా అతనితో తీస్తే మార్కెటింగ్ పరంగా వర్కౌట్ అవుతుంది. సో పాన్ ఇండియా నుంచి గ్లోబల్ లెవెల్కి ఎదుగుతాను అనే ఉద్దేశంతో బహుశా తను త్రివిక్రమ్ కంటే ముందు అట్లీతో సినిమా చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆ సినిమాను ప్రారంభించేశాడు. మరోవైపు త్రివిక్రమ్ విషయానికి వస్తే అతను తనకి అలవైకుంఠపురంలో లాంటి, అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చినట్టు చివరి సినిమా అలవైకుంఠపురంలో, వాళ్ళిద్దరి కాంబినేషన్కి ఇంతవరకు ఫ్లాప్ అనే లేదు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో, వీటిలో అలవైకుంఠపురంలో అనేది బ్లాక్ బస్టర్ హిట్. మరి అలాంటి వాడికి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకనో అట్లీ సినిమాని పట్టాలెక్కించాడు. బహుశా త్రివిక్రమ్ గుంటూరు కారం లాంటి ఒక బిలో యావరేజ్ సినిమాతోటి మునుపు తీసి ఉండాడు కాబట్టి, మహేష్ బాబుతో చేసిన సినిమా, దానివల్ల అతని కంటే తనకి మార్కెటింగ్ పరంగా, అంటే పుష్ప సినిమా నుంచి, పుష్ప 2 సినిమా నుంచి ఏదైతే తనకి దేశవ్యాప్తంగా ఇమేజ్ వచ్చిందో దానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే, మరింతగా తన క్రేజ్ పెంచుకోవాలంటే అట్లీ బెస్ట్ చాయిస్ అని తనకు అనిపించిందేమో. పోనీ దాని తర్వాత అయినా సరే త్రివిక్రమ్తో సినిమా ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ని, మైథాలజీ మిక్స్ అయినటువంటి ఒక సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ని త్రివిక్రమ్ తయారు చేసుకున్నాడు అల్లు అర్జున్ హీరోగా అని చెప్పి మన అందరికీ వినిపించింది. సో అది నిజం కూడా. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లుగా లేటెస్ట్గా నాగవంశీ పెట్టినటువంటి, నిర్మాత నాగవంశీ పెట్టినటువంటి పోస్ట్ మనకు తెలియజేసింది. త్రివిక్రమ్ రామ్ చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు, లేదా రామ్ పోతినేని డైరెక్ట్ చేయబోతున్నాడు అని ఇట్లా ఈ మధ్య రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఆ రెండు ఏమీ లేవు. ప్రస్తుతం 2 సినిమాలు ఆయన చేయబోతున్నాడు. మొదట వెంకటేష్తో చేస్తాడు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో చేస్తాడని చెప్పి నాగవంశీ చెప్పేశాడు. సో దీన్ని బట్టి అంటే అల్లు అర్జున్కి అనుకున్నటువంటి సబ్జెక్టు, అల్లు అర్జున్తో చేయాలనుకున్నటువంటి సబ్జెక్ట్ తోటి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్నాడు అని చెప్పేసి మనకి స్పష్టమైపోయింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అరవింద సమేత వీరరాఘవ సినిమా వచ్చింది. అది మంచి విజయమే సాధించింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ని త్రివిక్రమ్ ప్రజెంట్ చేసిన విధానం ఎన్టీఆర్ అభిమానులు కూడా బాగా అలరింపచేసిందని చెప్పాలి. వీర రాఘవరెడ్డి అనే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్గా అతికినట్టు సరిపోయాడు ఆ పాత్రకి. సో ఇప్పుడు ఈ మైథాలజీ టచ్ ఉన్న సబ్జెక్ట్ అంటే ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి అలాంటివి, అంటే మైథలాజికల్ క్యారెక్టర్స్ అనేవి తనకి నల్లేరు మీద బండి నడక అని చెప్పేసి చెప్పేయచ్చు. ఎందుకంటే తన కెరీర్ ప్రారంభమైందే రామాయణం సినిమాతోటి. తను బాలుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి రామాయణ సినిమాలు, అందులో రాముడుగా తను ఎంతగా చిన్న పిల్లవాడుగా ఉండి ఎంత ముచ్చటగా ఆకట్టుకున్నాడో, ఎంత చక్కగా డైలాగులు చెప్పాడో మనందరం చూసాము. అలాగే యమదొంగ సినిమాలో యముడి వేషంలో తను చేసినటువంటి అల్లరి, తను చేసినటువంటి ఆ అభినయం కానీ, తను చెప్పినటువంటి ఆ సంభాషణలు కానివ్వండి, ఆ గ్రాంధికం జోడించినటువంటి డైలాగ్స్, సంభాషణలు ఎంత బాగా అతను ఎంత ఫ్లో తోటి, ఎంత ఈజ్తో చెప్పేశాడో మనం చూసాం.
కాబట్టి మైథలాజికల్ అనేటప్పటికీ ఆ వంశం అంటే నందమూరి వంశం అనేది పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు అని చెప్పి మనందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి రాముడైన ఆయనే, కృష్ణుడైన ఆయనే, కర్ణుడైన ఆయనే, దుర్యోధనుడైన ఆయనే, ఇట్లా పౌరాణిక పాత్రలు శ్రీరాముడైన ఆయనే, భీముడైన ఆయనే, ఎన్ని పాత్రలు, ఎన్ని పౌరాణిక పాత్రలు, వెంకటేశ్వరుడైన ఆయనే. ఆయన వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ కొనసాగించడం మనకు తెలుసు. శ్రీకృష్ణార్జున విజయం, సో అందులో కృష్ణునిగా అర్జునునిగా ఆయన చేసినటువంటి అభినయం. సో అట్లాగే ఇప్పుడు దాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా కొనసాగిస్తున్నాడు, 3వ తరం కథానాయకుడు కూడా కొనసాగిస్తున్నాడు అనుకోవచ్చు. కాకపోతే ఇది ఫక్త్ మైథలాజికల్ సినిమా కాదు, మైథాలజీ టచ్ ఉన్నటువంటి సోషల్ సినిమా, అంటే సోషియో ఫాంటసీ ఫిల్మ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. త్రివిక్రమ్కి కూడా పురాణాల మీద మంచి పట్టు ఉంది. సో దాన్ని ఆధారం చేసుకొని ఆయన ఈ కథని తయారు చేసుకున్నాడు. మరి అల్లు అర్జున్ ఎందుకని అంటే తను చేసిన ప్రతి సినిమా విజయం సాధించింది కదా, ఎందుకని ఈ త్రివిక్రమ్ని పక్కన పెట్టాడు అనేది ఇప్పుడు చాలామందిని ఆలోచింపచేస్తూ ఉంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి చర్చలు నడుస్తున్నాయి, ఒక ట్రెండింగ్లోకి వచ్చింది. అంటే అల్లు అర్జున్ తోటి త్రివిక్రమ్ ఇప్పుడు చేసే అవకాశం లేదు. తను దూరం పెట్టడం వల్ల త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోయింది. అందుకని తను అల్లు అర్జున్ పక్కన పెట్టి మిగతా ప్రాజెక్టుల మీద, మిగతా హీరోల మీద దృష్టి పెట్టాడు అని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. సో అందులో భాగంగా ప్రస్తుతం ఆయన వెంకటేష్ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో వెంకటేష్ కథానాయకుడిగా నటించినటువంటి నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకి తను సంభాషణలు అందించాడు, కథలు అందించాడు. సో అలా వెంకటేష్ తోటి ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది, మంచి పరిచయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పరిచయంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ర్యాపోతోటి ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాల తర్వాత వెంకటేష్ని డైరెక్ట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఆ వెంటనే అది పూర్తవటంతో సో జూనియర్ ఎన్టీఆర్ తోటి సినిమా ఉంటుంది అని చెప్పేసి నాగవంశీ మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో వార్ 2 కూడా రిలీజ్ అవుతూ ఉంది ఆగస్టు 14వ తేదీ. సో దాని ద్వారా బాలీవుడ్లో కూడా తను తెరంగేట్రం చేస్తూ ఉన్నాడు. విలన్గా అందులో హృతిక్ రోషన్కి ఆపోజిట్ క్యారెక్టర్లో మన ముందుకు రాబోతూ ఉన్నాడు. దాని తర్వాత ఈ డ్రాగన్ అని చెప్పి ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ వినిపిస్తూ ఉంది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో, ఆ సినిమా ఉంది. మరి దేవర 2 అనే సినిమా కూడా కొరటాల శివతో తను చేయాల్సి ఉంది. ఆ సినిమా ముందు చేస్తాడా, లేకపోతే డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్తో సినిమా ఉంటుందా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఏతావాత ఏంటంటే ప్రస్తుతానికి బాగా గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట, అల్లు అర్జున్కి త్రివిక్రమ్కి మధ్య సంబంధాలు చెడిపోయాయి అని. అందుగురించి తను మూవ్ అయిపోయాడు త్రివిక్రమ్ నుంచి అట్లీకి. సో ఈ నిజాన్ని తనకి ఏదైతే అల్లు అర్జున్ నుంచి ఎదురవుతున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని తను కూడా త్రివిక్రమ్ కూడా వేరే హీరోలకి షిఫ్ట్ అయిపోతున్నాడని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో సో వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా లేదా, తను అట్లీ సినిమా తర్వాత ఏం చేస్తాడు అల్లు అర్జున్, ఇవన్నీ కూడా మనకి అతను చేయబోయేటువంటి అతని మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి మనకి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, నిజంగా బెడిసి కొట్టాయా లేదా కలిసే ఉన్నారా, ఇద్దరి మధ్య మళ్ళీ అదే వాళ్ళ ఆ స్నేహం అనేది కంటిన్యూ అవుతుందా అనే ప్రశ్నలకు మనకి సమాధానాలు లభిస్తాయి. అప్పటి వరకు లెట్ us వెయిట్ అండ్ సీ.